చెన్నైలోని సైదాపేటలో దయ్యాలున్నాయంటే మీరు నమ్ముతారా? నేను చెప్పి ఈ స్టోరీ వినండి, మీకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. విమల్, వినోద్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక షాపింగ్ మాల్ కి సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత విమల్ బైక్ లోనే వినోద్ కూడా ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్న సమయంలో వాళ్ళ ముందు ఒక వైట్ కలర్ షాడో పాస్ అయినట్టు వాళ్ళకి అనిపించింది. చూసినప్పుడు కంగారు పడ్డారు. బట్ తర్వాత మంచు వల్ల ఏంటుందిలే అని లైట్ తీసుకున్నారు. విమల్ వినోద్ ని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి తను ఇంటికి వెళ్ళిపోయాడు. రోజు గడిచిపోయింది. తర్వాత రోజు ఏం జరిగిందో తెలియదు కానీ విమల్ పొద్దున్నే వినోద్ వాళ్ళ ఇంటికి కంగారుగా వచ్చాడు. ఏం జరిగిందని వినోద్ అడగ్గా విమల్, నిన్న నైట్ నువ్వు మా ఇంటికి వచ్చావా అని అడిగాడు. వినోద్ ఫేస్ లో కన్ఫ్యూజన్. నువ్వే కదా ఇంటి దగ్గర నన్ను రాత్రి దిగబెట్టింది, మళ్ళీ మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను అని. అప్పుడు విమల్ రాత్రి జరిగిన విషయాన్ని వినోద్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. రాత్రి నిన్ను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి అలా బెడ్ మీద కూర్చున్నప్పుడు విండో దగ్గర నుంచి ఏదో సౌండ్స్ రావడం మొదలయ్యాయి. అలా విండో దగ్గర చూసిన నేను బయట నిన్ను చూశాను. తలకేదో బలమైన గాయం తగిలినట్టు, మొహం మొత్తం రక్తం. విమల్, యాక్సిడెంట్ జరిగిందిరా, బయటికి రా, బయటికి రారా అని నువ్వు పిలుస్తున్నావు నన్ను. ఆ సమయంలో నాకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. నేనే కదా నేను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చింది, అంతలోపే నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని. అదే సమయంలో బయట నిలబడి పిలుస్తున్న నీ టోన్ మారిపోయింది. నువ్వు సీరియస్ గా మాట్లాడడం మొదలు పెట్టావు. తలుపు తీరా, తలుపు తీరా, ఇలా. అది నీ గొంతు కాదు, నువ్వు అలా మాట్లాడవని నా బలమైన నమ్మకం. అందుకే నేను నైట్ అసలు తలుపే తీయలేదు. ఉదయాన్ని అందుకే కంగారుగా నీ దగ్గరికి వచ్చాను. అది విన్న వినోద్ చేతులు కాళ్ళు షివరయ్యాయి. నా రూపంలో నీ ఇంటి వరకు వచ్చింది. అసలు ఇది దేని పని? ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.